ఆటో మరియు మోటారు కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ఆటో మరియు మోటారు కార్మిక సంఘాల జేఏసీ దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర పూర్తయిన సందర్భంగా హామీల పట్ల ఎటువంటి పురోగతి లేకపోవడంతో గత సంవత్సరం చివరిలో జేఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కానీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలకు పిలుస్తాననే హామీలతో వాయిదా వేయడం జరిగింది. తిరిగి ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేకపోవడంతో ఈ నెల 15 నుండి దశలవారీ ఆందోళనకు మళ్లీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో ఫిబ్రవరి 20న రవాణా శాఖ మంత్రి నివాసంలో ప్రొఫెసర్ కోదండరాం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుల సమక్షంలో జేఏసీ నాయకులతో చర్చలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను సత్వరమే పరిష్కరిస్తూ మరికొన్ని డిమాండ్లను సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అంగీకారానికి రావడంతో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తదుపరి నిరసన కార్యక్రమాలను వాయిదా వేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న 20వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి నివాసంలో ఆటో సంఘాల జేఏసీ తోటి చర్చలు జరిగాయి. ఆ చర్చలలో 14 డిమాండ్లని వారి ముందు పెట్టాం. ఆ చర్చలలో ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం గారు, అట్లాగే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారి సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. 14 డిమాండ్లలో కొన్ని డిమాండ్లని తక్షణం అమలు చేయడానికి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్పారు. కొన్ని త్వరలో ప్రభుత్వంతో చర్చించి సీఎం గారితో చర్చించి నిర్ణయాలు చేస్తామని చెప్పారు. అందులో ప్రధానమైనటువంటిది 30 సంవత్సరాలకు వెళ్ళి పోరాడుతున్నటువంటిది 30 సంవత్సరాల డిమాండు మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు. ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వాగ్దానం చేసి ఉన్నది. కనుక 14 నెలల తర్వాత నిన్న జరిగినటువంటి చర్చలలో ట్రాన్స్పోర్టు ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి దానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపొందిస్తున్నట్టుగా నిన్న చర్చలలో చెప్పడం జరిగింది. అలాగే ఆటో మీటర్ ఛార్జీలు పెంచమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 11 సంవత్సరాలకు వెళ్ళి మీటర్ ఛార్జీలు పెరగలేదు. దీనిపైన వారు మాట్లాడేది ఏంటంటే ఇది కూడా సీఎం గారితో మేము మాట్లాడి మీటర్ ఛార్జీలను పెంచడానికి మేము ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే నగరంలో 2002లో ఆటోల పైన వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారు, కొత్త ఆటోలు రాకుండా. ప్రస్తుతం సిఎన్జి, ఎల్పిజి, ఎలక్ట్రికల్ ఆటోలని ఒక 50,000 ఆటోలని రిలీజ్ చేయమని మేము కోరాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 50,000 ఆటోలని దఫాలుగా వాళ్ళు రిలీజ్ చేయడానికి వాళ్ళు సిద్ధం చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో ఇది ప్రధానంగా ఆటో డ్రైవర్ల జేబులని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నిషేధించమని మేము కోరాం. అలాగే ప్రభుత్వమే ఒక ఉచితమైనటువంటి యాప్ ద్వారా తీసుకురావాలని చెప్పాం. దీనికి ప్రభుత్వం కూడా స్పందించింది. అలాగే బైకుల మీద ర్యాపిడో కొడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మూలంగా ఇలా ఆటోలకు గిరాకీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కనుక అటువంటి ర్యాపిడోలను నిషేధించమని మేము కోరాం. దాన్ని పరిశీలిస్తాం. అది చట్టపరంగా ఏమైనా ఉన్నదా లేదా చట్టవిరుద్ధంగా నడుస్తుందా అనేటువంటిది కూడా మేము పరిశీలన చేసి దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే 5 లక్షల ఇన్సూరెన్స్ ఆల్రెడీ చాలా సంవత్సరాలకి నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 2024 ఆగస్టు నెలలో అయిపోయింది. అది అక్టోబర్ వరకు వ్యాలిడ్ ఉంది. కానీ అక్టోబర్ తర్వాత దాన్ని రెన్యువల్ చేయించాల్సినటువంటి ఉన్నది. కనుక ప్రభుత్వం రెన్యువల్ చేయమని కోరాం. దాన్ని వెంటనే రెన్యువల్ చేయడానికి సంబంధిత లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా వాళ్ళు మాట్లాడి రెన్యువల్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే 2019 రవాణా సవరణ చట్టం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో రూల్స్ రూపొందించింది కేంద్ర ప్రభుత్వమే. కానీ అది అమలు చేయమని అన్ని రాష్ట్రాలకు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. కనుక మేము చెప్తున్నాం ఇది తెలంగాణలో అమలు చేయకూడదని చెప్పాం. ప్రభుత్వం కూడా స్పందించి దాన్ని మేము తెలంగాణలో అమలు చేయమని వాళ్ళు చెప్పారు. అయినా ట్రాఫిక్ పోలీసులు విచ్చలవిడిగా చాలా రాస్తూ ఉన్నారు, ₹1,000 వసూలు చేస్తూ ఉన్నారు చట్టవిరుద్ధంగా. దాన్ని ఇమీడియట్గా నిలిపివేయాలనేటువంటిది కూడా మేము రిక్వెస్ట్ చేశాం. అలాగే నగరంలో పార్కింగ్ స్థలాలు లేక ఇబ్బందులు అవుతున్నాయి. ఆటోలు ఎక్కడ ఆపితే అక్కడ అది నో పార్కింగ్ అని ₹1,000 చాలా విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆటో పార్కింగ్ స్థలాలు ఇవ్వాలని కోరాం. దానికి జిహెచ్ఎంసీ అధికారులతోటి
ట్రాఫిక్ అధికారులతో మాట్లాడి మీ ఆటో వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మీరు చూపిస్తే దాన్ని మేము పరిశీలించి మేము కొత్త ఆటో పార్కింగ్లు ఇవ్వడానికి మేము సిద్ధమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానమైనటువంటివి. అట్లాగే ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారు, అంటే ఆటోలో ఎక్కాల్సినటువంటి ప్యాసింజర్లు ఇలా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మూలంగా ఎక్కువ సంఖ్యలో అటు వెళ్తున్నారు కాబట్టి ఈ ఆటోలో గిరాకీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి, నెలకు 6,000 రూపాయలు చొప్పున ఇవ్వమని మేము కోరాం. అట్లాగే గిరాకీ లేక కుటుంబం నడవక ఆత్మహత్య చేస్తున్నటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాలి, ఎక్స్రేసియా కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఈ 2 విషయాల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మేము కొంచెం దీన్ని ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి. అది బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మేము త్వరలోనే మేము దానికి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కనుక మేము ఈరోజు టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఇలా 14 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోరాటాలు చేస్తున్నాం. దాని మూలంగా ఇలా మీరు స్పందించారు, సంతోషం. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనల్ని కృతజ్ఞతల్ని కూడా తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మేము చెప్తున్నది ఏంటంటే, ఈ ఏ హామీలు అయితే మీరు ఇస్తామని చెప్పారో, ఇప్పుడు మా ముందు చర్చలలో మీరు ఏదైతే చెప్పారో అవి తక్షణం అమలు చేయడానికి మీరు ప్రణాళిక రూపొందించుకొని, ఏదైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కనుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే చెప్పినటువంటి అన్ని డిమాండ్లని అమలు చేయాలి, ఆచరణలో పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మేము తాత్కాలికంగా కొన్ని ఆల్రెడీ రూపొందించుకున్నాం, పోరాట రూపాలను రూపొందించుకున్నాం. ఈ నెల 25వ తేదీన బాగలింగంపల్లి సుందరయ్య హాల్లో ఒక రాష్ట్ర సదస్సు నిర్వహించి అగ్రపక్షాలను పిలిచి వాళ్ళ అభిప్రాయాలను సేకరించేసి మేము ఏదైతే బడ్జెట్ సమావేశాలు 1 నుంచి 5 వరకు జరుగుతున్నాయో ఆ సందర్భంగా చలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడైనటువంటి కార్యక్రమాలకు పిలిపించున్నాం కనుక ప్రభుత్వం మాతో చర్చలు జరిపింది కనుక మేము ఇవి మా పోరాట రూపాలని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి, అలాగే ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి, అట్లాగే సిపిఐ పార్టీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు గారికి మా టీయూసీఐ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా శాఖ మినిస్టర్ గారికి టీవీసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మేము అడిగిన డిమాండ్లలో కొన్ని నెరవేరుస్తున్నారు, మీరు ఆచరణలు పెట్టి ఉన్నతాధికారులతో మాట్లాడి టెలికాన్ఫరెన్స్ మాతో వినిపించి మీరు అతి త్వరలో మేము మీ డిమాండ్ను నెరవేరుస్తామని చెప్పినారు. మళ్ళీ మేము ఒకటి ఏం అడిగినామంటే ఇన్సూరెన్స్ గురించి అడిగినాం. ఇన్సూరెన్స్ గురించి అడిగితే అది కేంద్ర ప్రభుత్వాన్ని, మా రాష్ట్ర పరిధిలో లేదు, అది సాధ్యం కాదు, అది కేంద్రం ఏమైనా తక్కువ చేస్తే మేము దాంట్లో భరించుకోగలుగుతాం అని కేంద్ర ప్రభుత్వం, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి దాన్ని అయితే మేము అది చేయలేమని చెప్పారు. దానికి సరే మా జేఏసీ నాయకులు కూడా సరే ఇప్పుడు కొన్ని నెరవేరుతాను, మళ్ళీ సార్ మళ్ళీ వేరే ఉన్నాయి కదా, వేరే డిమాండ్స్ ఉన్నాయంటే రెండవ అప్పుడు చర్చలలో మళ్ళీ వీటి కూడా 14 డిమాండ్లలో వేరేటి ఉన్నాయి కదా, అవి కూడా రెండో దఫాలో మేము అవి కూడా మేము కూర్చొని మాట్లాడుకుందాం, చర్చిద్దాం, దాన్ని కూడా కొన్ని చేద్దాము, ఇప్పుడే 6 నెలల వరకు మాకు టైం ఇవ్వరు, తర్వాత చేద్దామని చెప్పారు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం టీవీసీ తరఫు నుండి.